కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి మీ మంత్రి పదవి వస్తుందా ఆశిస్తున్నారా? నేను లేదు, నేను కాంగ్రెస్ పార్టీలో మీకు ఇంతకు సముచిత స్థానం ఉందంటున్నారా? 100% ఉంటుంది. నేను మంత్రి పదవి ఆశించాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా అవుతారు, దామోదర్ గారు గీతారెడ్డి గారు అవుతారు, థర్డ్ సునీతా లక్ష్మారెడ్డి ఉంటుంది. నేను ఆమెను ఓటేక్ చేసి రాజకీయాలు చెయ్య. 4వ అవకాశం వస్తే ఆశిస్తా. 4వ అవకాశం తెలంగాణ స్టేట్లో రాలేదు కాబట్టి ఆశకి ఎక్కువ పోను. ఎమ్మెల్యే మా గవర్నమెంట్ వస్తే చాలు, మా పబ్లిక్ సర్వీసు చేసుకుంటా, హ్యాపీగా ఉంటా. అట్లే జగ్గారెడ్డి ఇన్ని మాట్లాడుతున్న జగ్గారెడ్డి గారిపై మరొక అపవాదు కూడా ఉంది. అంటే కొంతమంది నకిలీ పాస్పోర్ట్లతో గుజరాతీయుల్ని కొంతమంది అమెరికాకి తీసుకెళ్లడం, ఇతర ప్రాంతాలకు పంపించడం కూడా చేశారు. వీటిపైన అప్పట్లోనే కేసు కూడా నమోదైంది, ఎంక్వైరీ జరిగింది అనేది కూడా చెప్తున్నారు. నా మీద ఎలిగేషన్ టీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. ఇది నకిలీ పాస్పోర్ట్లు దాంట్లో జగ్గారెడ్డి కూడా నేను ఇచ్చినట్టు, నేను బిజినెస్ కాదు, నా పాస్పోర్ట్లు ఇచ్చినట్టుగా ఒక అలిగేషన్ వచ్చింది. అది ఆ రోజులలో నా మీద వచ్చింది, హరీష్ రావు మీద వచ్చింది, కేసీఆర్ మీద కూడా వచ్చింది. ఆ రోజులలో కేసీఆర్ మీద, హరీష్ రావు మీద వాళ్ళు లెటర్లు ఇచ్చినట్టు పోలీసు ఒక రిపోర్ట్ ఇచ్చింది. రామలింగారెడ్డి గారు రామలింగారెడ్డి అంటే వాస్తవానికి కూడా ఆ రోజులలో అందరి మీద ప్రయత్నం జరిగింది. జరిగిన దాంట్లో కీ రోల్ వీళ్ళందరూ ఉన్నారు. రామలింగారెడ్డి ఒక జర్నలిస్టు, ఆయన ఒక కోటాలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిచిండు. ఆయన పాత్ర ఏమిటి నకిలీ పాస్పోర్ట్ల విషయంలో? వాస్తవానికి కూడా ఎవరు బిజినెస్లో ఎవరు లేరండి. ఇదంతా ఇది సిస్టమ్ ఏంటంటే చాలామంది విఐపి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలే కానీ పాస్పోర్ట్లు తీసుకొని వాళ్ళ పేర్ల మీద వేరే గుజరాతీలో పంపిస్తారు అనేది ఆ రోజులలో. ఇది మేము వచ్చినా కాదు, ఇది ఎప్పటి నుంచో ఈ సిస్టమ్ ఉన్నట్టున్నది ఇదంతా. ఇప్పుడు కేసీఆర్ మీద హరీష్ రావు కూడా లెటర్ ఇచ్చినట్టు కూడా ఎవడైనా వాళ్ళ మీద కూడా అలిగేషన్స్ వచ్చినాయి. ఆ రోజులలో దయాకర్ రావు మీద వచ్చింది, చాలామంది మీద ఆ రోజు అలిగేషన్స్ వచ్చినాయి. అలిగేషన్ వచ్చిన దాంట్లో దాదాపు అనేక మంది ఎమ్మెల్యేల మీద అలిగేషన్స్ వచ్చినాయి. కానీ ఎవరు బిజినెస్ చేసింది ఎవరు లేరు, వాస్తవం కూడా బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజులలో ప్రయత్నాలు జరిగినాయి, వాస్తవానికి ఆ రోజులలో ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో కొందరు ఇరుక్కున్నారు, కొందరు ఇరుక్కోలేరు. ఇరుక్కున్న వాళ్ళ దాంట్లో బాబురావు అండ్ కాజీపేట లింగయ్య. మరి మీ పేరు ఎందుకు వచ్చిందంటారు? అందరి దగ్గర ఇరుక్కున్నది వాళ్ళిద్దరు. ఇంతకీ జగ్గారెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి? అంటే తిరిగి 2019 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, మెదక్ ఎంపీగా పోతారా? 2019లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా. నంబర్ 1. రాజకీయ వ్యూహం ఏంది అని అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ విధానాలకు, ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేను ఫైట్ చేస్తా. గవర్నమెంట్కి యాంటీగా, మా జిల్లాకి హరీష్ రావు కాబట్టి, సీఎం కేసీఆర్ కాబట్టి యాంటీగా పనిచేస్తా. నా మీద ఎలాంటి ఏమన్నా బురదజల్లే కార్యక్రమాలు చేసినా, నా మీద ఏదన్నా అలిగేషన్ తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా తలొగ్గే ప్రసక్తి లేదు. ఇంటెన్షన్గా తెలిసి నేను ఎలాంటి తప్పులు చేయలేదు. ఎక్కడైనా సరే తెలియక ఏదన్నా మిస్టేక్ చేసి పట్టుకుంటే మట్టుకైతే దానికి ఖచ్చితంగా నేను బాధ్యత వహించి దాన్ని ఫేస్ చేస్తా. అట్లని సరెండర్ అయ్యే ప్రసక్తి లేదు. తప్పులు చేయనోడు ఎవడు లేడు. కేసీఆర్ 100 తప్పులు చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లా తప్పులు మేము ఎలాంటి తప్పులు చేయలేదు. వాస్తవానికి కూడా రాజకీయంగా నన్ను ఇరికించే ప్రయత్నము టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేసీఆర్ చేస్తే నా మీద ప్రూఫ్ అయితేయో లేవో వాళ్ళకి అలిగేషన్స్, కానీ వాళ్ళను రాజకీయంగా ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేసీఆర్ చేసి అనేకం ఉన్నాయి, మేము కూడా ఆ రోజు మాట్లాడతాం. పర్సనల్ విషయాలలో వచ్చి మాకు ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూసినప్పుడు తప్పకుండా వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా బహిరంగంగా మాట్లాడతాం. దేనికి వెనక్కిపోయే ప్రసక్తి లేదు.